నమస్తే అండి. లైఫ్ సొల్యూషన్స్ అన్నమాట. ఈరోజు టాపిక్ వచ్చి పెళ్లి సంబంధాల విషయాల్లో ఆడపిల్ల తల్లిదండ్రుల మాట్లాడే విధానం, ఆ మాటల్లో మగపిల్లల తల్లిదండ్రులు బాధపడే విధానం, రెండిటికి గల వ్యత్యాసం, అసలు మనం ఏం చూస్తున్నాం ఈ సంబంధాల్లో, మనకి ఏం కావాలి, మన పిల్లల్ని మనం ఎంత బాగా పెంచాం, మనం ఎదుటివారి ఇంటికి మన పిల్లల్ని మనం ఎంతైతే జాగ్రత్తగా చూసుకుంటున్నామో మన పిల్లల్ని కూడా అంతే జాగ్రత్తగా అవతల వాళ్ళు చూసుకోవాలని బాధ్యత రెండూ మనకు ఉంటాయి తల్లిదండ్రులుగా. కానీ సంబంధాల విషయాల్లో నా అనుభవంలోకి వచ్చిన విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని నా ఉద్దేశం. ఇందులో ఏదైనా పొరపాటుగా మాట్లాడితే అందరికీ క్షమించమని వేడుకుంటున్నాను. కానీ నేను ఇక్కడ లైఫ్లో చూసిన విషయాల్ని మాట్లాడుతున్నాను. అది హై లెవెల్కి అది బాధ కాదు, మధ్యస్థంగా మధ్యతరగతి కుటుంబీకులకి, బాధలుగా ఉండే కుటుంబీకులకి ఇది చాలా బాధ కలిగే విషయం అన్నమాట. ఆ బాధ నేను మీకు వివరంగా తెలియచేయాలని ఈరోజు మాట్లాడుతున్నాను. మగపిల్లలు సంబంధాలు ఆడపిల్లలు ఉన్నారని అడిగితే, అంటే వాళ్ళే డైరెక్ట్గా అడగరండి, వేరే వాళ్ళతో అడిగిస్తే వీళ్ళు చెప్పే సమాధానాలు ఎలా ఉన్నాయంటే, ఒకళ్ళైతే మాకు అప్పులు ఉన్నాయండి, పాపను చదివించుకున్నాము, అప్పులు తీర్చేసి పెళ్లి చేసుకుని పాపను తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. మరొకరు ఇప్పుడు పాప ఉంది కానీ ఆ బాబుకి ఏం ఆస్తులు ఉన్నాయి, బాబు ఎంత సంపాదిస్తున్నాడు, నెలకొచ్చి వాళ్ళ ప్యాకేజ్ ఎంత, వాళ్ళ తల్లిదండ్రులు వద్దు, బాబు హైదరాబాద్లో జాబ్ చేయాలి, లేదా బెంగళూరులో జాబ్ చేయాలి, అమెరికాలో జాబ్ చేయాలి, వాడికి బాబుకి సంబంధించి ఆస్తుపాస్తులు ఇండియాలో ఉండాలి, నెలకి ప్యాకేజ్ వచ్చి 3 lakhs 4 lakhs 5 lakhs ఉండాలి. ఏమండి, మనం అమ్మాయిని ఇస్తున్నామా, అమ్మాయి అబ్బాయితోనే కాపురం చేయాలి. వాళ్ళ ఆస్తిపాస్తులు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కాదు, వాళ్ళ ప్యాకేజీలు కాదు. డబ్బు అవసరమే, నేను కాదన్నాను, డబ్బు అవసరమే. అతను ప్యాకేజీ అడిగారు, అది ఓకే, ఇది వేరే వాళ్ళు. ఇంకొకరు కట్నం ఇస్తాము కానీ ఎంతో లేదు, కానీ వీళ్ళు ఇచ్చుకోలేరు, వాళ్ళ పరిస్థితి అదే, అది తప్పు కాదు, వాళ్ళు ఉన్న పరిస్థితి చెప్పేస్తున్నారు. కానీ వీళ్ళ పరిస్థితి ఏంటంటే, రైతు పనిచేసే కూలీలకి ఇవ్వరట, కూలీకి ఇవ్వరు, ఆటో తోలే వాళ్ళకి ఇవ్వరు, డ్రైవర్లకి ఇవ్వరు, ఆడపిల్లని ఇవ్వమని చెప్తున్నారమ్మా, డ్రైవర్లకి ఇవ్వరు, కూలీలకి ఇవ్వరు, డైలీ లేబర్ వర్క్గా చేసేవాళ్ళకి ఇవ్వరు, టైల్స్ పని చేసేవాళ్ళకి ఇవ్వరు, కరెంటు పని చేసేవాళ్ళకి ఇవ్వరు. తర్వాత స్టూడియో, ఆ బాబు స్టూడియో ఉంది, అన్ని రకాలుగా ఉన్నాయి, అంటే వస్తాను, మళ్ళీ ఇంకో టాపిక్లో వస్తాను. సొంత ఇల్లు లేదంటున్నారు, స్టూడియో పని చేస్తున్నా ఇవ్వరట. ఏమండి, నేను ఒక్కటి అర్థం చేసుకోలేకపోతున్నాను, అందరూ కూడా ప్యాకేజీ, ఆస్తిపాస్తులు, పొలాలు ఇవి కాదండి, కావాలి, నేను కాదనను, కావాలి. కానీ మనం చూసేది ఏంటి చెప్పనండి, అవతల బాబు ఉద్యోగం చేస్తున్నాడు, బాగుంది, ఉద్యోగం చేసే వాళ్ళకి ఇక్కడ కూలి పనికి వెళ్ళే వాళ్ళకి తేడా రెండిట్లో చూపిస్తానండి. ఉద్యోగం చేసే అతను అవతల ఉద్యోగంలో ఒక 50,000 60,000 లేదా 20,000 అలా తెచ్చుకుంటారు నెలకొచ్చి. డైలీ కూలికి వెళ్ళే అతను 1000 తెచ్చుకోనియండి, 500 తెచ్చుకొని, ఈ రోజుల్లో 500 ఎవరు తెచ్చుకోవట్లేదండి, 1000 1500 2000 అండి ఎవరికైనా సరే. డైలీ కూలికి 700 కాడి నుంచి 1500 వరకు డైలీ కూలి వచ్చేస్తుంది. ఇది అతను ఉద్యోగం పోతే తన ఇంట్లోనే ఉండాలి. కానీ డైలీ కూలికి వెళ్ళే అతను ఉద్యోగం పోదు, డైలీ పని ఉంటుంది. ఒకవేళ డైలీ లేకపోద్ది, నెలకు వచ్చేటప్పటికి మనం 15,000 వేసుకున్నా, రోజుకొచ్చి 1500 వేసుకున్నా, నెలకు వచ్చి 45,000, ఎంత హాయిగా తిని బతుకొచ్చండి. సొంత ఇల్లు కావాలి అని అడుగుతున్నారు ఆడపిల్ల తల్లిదండ్రులు.
ఏంటండి సొంత ఇల్లు లేకపోతే చెట్టు కింద పెట్టరు కదండి. వాళ్ళు ఉండే స్థితిగతులు కూడా మీరు ఆలోచించండి. సొంత ఇల్లు లేకపోతే మేము పిల్లని ఇవ్వము అని మొహమాటం లేకుండా మొఖం మీదే చెప్తున్నారు. ఏండి సొంత ఇల్లు లేకపోతే ఇవ్వము అని అంటాకి అవతల వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో. సొంత ఇల్లు లేదు కానీ వాళ్ళు తింటాకి ఉంటాకి లోటు లేదు కదండి. అద్దెళ్లలోనే మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక తీసుకెళ్ళి చెట్టు కింద పెట్టరు కదండి. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో మీ పాప అక్కడే ఉంటుంది. వాళ్ళు ఏం తింటున్నారో మీ పాపకు కూడా అదే పెడతారు. హై లెవెల్లో పంచపక్ష పరమాన్నాలు పెట్టకపోవచ్చు కానీ డైలీ మాత్రం కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, సంతోషమైన జీవితాన్ని ఇవ్వగలరండి. ఇది నా అనుభవంలో నేను చూసినవండి. నేను ఎక్కడో ఎవరెవరో మాట్లాడుకుంటే తీసుకున్నవి కావు, నా అనుభవంతో చెప్తున్నాను. నేను కంటితో చూసినవి. సొంత ఇల్లు లేకపోతే పిల్లనివ్వరండి. వాళ్ళు చెట్టు కింద ఉండరు, కష్టపడి బతుకుతారండి. మీ పాప డబ్బుతో కాదండి సంసారం చేసేది, మగ మనిషితో చేస్తారు. ఈ పదం వాడినందుకు క్షమించండి. ఏమండి ప్రతి మనిషిలోని ఒక మానవత్వంని మృగంలాగా మనకు మనమే తుంచేస్తున్నామండి. మన పాపకి ఏమి నేర్పిస్తున్నాం మనం? డబ్బు 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 కావాలి కానీ బ్రతికేంతవరకే కావాలి. డబ్బు వల్ల మనిషిని తూకం వేయొద్దు. సొంత ఇల్లు లేకపోతే పిల్లనివ్వరంట. డైలీ లేబర్కి పిల్లనివ్వరట. వ్యవసాయ పని కూలీ పని కూడా ఇవ్వరంట. కొన్ని డ్రైవర్లకు అంటారా, మీకుండే ఒపీనియన్ మీకు ఉంటుంది, దాన్ని ఎవరు ఏం కాదనా. ఏమో వాళ్ళ మనసులో ఏం భావాలు ఉన్నాయో నాకైతే తెలియదు. డైలీ లేబర్కి ఎందుకు ఇవ్వరండి? ఏం పని చేస్తున్నారండి వాళ్ళు? ఎంత చక్కని పనులు చేసుకుంటున్నారు. ఇల్లు లేకపోతే ఇవ్వమని చెప్తున్నారు. ఓకే, ఒకవేళ వాళ్ళ దగ్గర ఓ 10 లక్షలు అప్పు చేసేసి ఇల్లు కట్టేస్తారు. పెళ్లి చూపులు చక్కగా కుదిరి చేసుకుంటారు. 25 లక్షల అప్పు ఎనహమాలు ఉంటుంది. ఈ పాప వచ్చిన 6 నెలలో 7 నెలలో లేదా ఓ 2 సంవత్సరాలు అప్పు కట్టలేదు. ఎందుకంటే దినగండ 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టు మనం తెచ్చుకునే బడ్జెట్ మీదే మనం ఆలోచించుకుని అప్పులు చేసుకోవాలి. ఇప్పుడు మగపిల్ల తల్లిదండ్రులు తెచ్చుకున్న దానికి, తిన్నదానికి, కట్టేదానికి అన్నిటికీ లెక్కలు వేసుకుని ఉన్న కొంచెంగా దాచుకుని నిదానంగా కట్టుకున్నాం అప్పు లేకుండా అనేది ఆలోచించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు సొంత ఇల్లు కావాలి అని గట్టిగా ఇచ్చేస్తుంటే కొంతమంది తెలియక పాపం వాళ్ళ పిల్లల బాధని చూడలేక అప్పు తెచ్చి ఇల్లు కట్టి పెళ్లి చేస్తున్నారండి. ఇల్లు చూసి పిల్లని ఇచ్చేస్తున్నారు. తర్వాత 2-3 ఏళ్ళు అయిన తర్వాత ఆ ఇల్లు అమ్ముకోవాలి. ఎందుకనంటే వడ్డీలు కట్టలేకండి. ఆ వడ్డీకి వడ్డీ 25 లక్షలతో ఇల్లు కడితే ఇతను తీరా కట్టగలిగేంత అప్పు పోగా ఇంకా పైగా ఈ 25 లక్షలకి ఇంకో 25 లక్షలు తోడై ఇల్లు పోయింది. చేసుకునే పనికి డబ్బు మిగలదు, తినే తిండికి సుఖము ఉండదు, సంతోషము ఉండదు. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీ పాపని ఆ ఇల్లు కావాలి అని నేను చెప్పని అంటున్నారు కదా, అప్పులు చేసి కట్టేసేసి తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత అప్పులు మిగులుతాయి, తినలేము, ఉండలేము. శుభ్రమైన తిండి కావాలి, కంటి నిండా నిద్ర కావాలి, ఆలోచన లేని జీవితం కావాలమ్మా. తల్లిదండ్రులారా, మీరు ఏం ఆలోచిస్తున్నారో మాకు తెలియదు. ఆడపిల్లని అడ్డం పెట్టుకుని డబ్బు అంటే అడ్డం పెట్టుకుని అనే పదం ఎందుకు వాడానంటే వాళ్ళు సుఖపడతారు అనే ఆలోచన మీరు చేస్తున్నారు. మీరు చేసేది తప్పని అంటలేదమ్మా. కానీ మన బిడ్డకి మనం పడలేదా అండి కష్టాలు? మనం పడలేదా? మన అమ్మా నాన్న ఎంత ఆలోచించి మనకి పెళ్ళిళ్ళు చేసి పంపించారు. మనం పడ్డ ఆ బాధలు మన పిల్లలు పడకూడదని మీరు ఆలోచన కరెక్ట్గానే చేశారు. కానీ మనశ్శాంతి అయిన జీవితాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం మన పిల్లలకి. మెయిన్ మనశ్శాంతి. కొంచెం తిన్నా తృప్తిగా బతికే అవకాశాన్ని ఇవ్వండి. అద్దెళ్ళల్లో బతికే వాళ్ళు మనుషులే కాదన్నట్టుగా మాట్లాడొద్దు. అద్దెళ్ళల్లో బతికినా మీ పాపను తీసుకొచ్చి బంగారంలా చూసుకుంటారు. అద్దెళ్ళల్లో ఉంటే మీ పాపను చెట్టు కింద పెట్టరు కదా అండి. మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? ఉద్యోగం చేసే మనిషి ఉద్యోగం పోతే వాళ్ళ బాధలు ఇంత అంతా కాదండి. వ్యాపారాలు చేస్తారు, డబ్బుంటే వ్యాపారం చేసుకోవచ్చు, అది లాస్ అవుద్ది. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆ పాప కష్టపడాలి, తను కష్టపడాలి. అదే కూలి చేసుకునే అతను భార్యని పనికి పంపడం. ఎందుకని అంటారు? తనే రెక్కల కష్టం మీద వేసుకుని తన ఇంటి బాధ్యత చూసుకుని, ఎందుకని ఇంట్లో ఎంత ఖర్చు అవుతుందో తనకు తెలుసు. తన బాధ్యత తన తల్లిదండ్రులు చెప్పి ఇక్కడ ఈ నెలకి ఎంత అవుతుంది, ఎంత సంపాదిస్తే ఎంత వస్తుందని ముందు నుండే
ఆ పిల్లలకి చెప్పి పెంచుతారు. దానివల్ల వాళ్ళకి అప్పులు చేయకూడదనే ఇది, అప్పులో ఉండకూడదు, మిగిలితే ఆ రూపాయి పక్కన పెట్టుకుని నిదానంగా ఇల్లు కట్టుకున్నాం లేదా ఈ వస్తువు కొనుక్కున్నాం అని ఆలోచిస్తారు తప్ప కూలికి వెళ్ళేవాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు మనుషుల్లాగానే కనపడలేదండి మీకు. మనుషుల్లాగానే కనబడట్లా మీకు. మరి మీరు ఎందుకు పెద్దవాళ్ళు మీ అనుభవంలో ఎన్నో చూసుంటారు చుట్టుపక్కల, మీ దగ్గరకు వచ్చేటప్పటికి బిడ్డల భవిష్యత్తు ఎందుకు పాటు చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. పిల్లలు చదివారు, ఆడపిల్లలు లేరు అని అనకండి, ఉన్నారండి. ఆడపిల్లలు గోల్డ్ చదువులు చదివారమ్మా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. కానీ కూలి పని చేసేవాడిని మనిషిగా చూడండి అమ్మ, గుర్తించండి. కూలి పని చేసేవాడు మనిషిగా గుర్తించండి. నీ బిడ్డని ఎంత బాగా చూసుకుంటాడో మీరు ఆలోచించండి. అలా అని కూలి పని చేస్తున్నాడుగా ఇచ్చేయమని నేను అన్నాండి. ఎందుకంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఆ బిడ్డ తాగుపోతా తిరిగిపోతా తను కష్టపడ్డ దాంట్లో సంపాదించిన దాంట్లో దాచుకుంటాడా, ఇంట్లో తల్లిదండ్రుల బాధ్యత ఉందా లేదా, అవన్నీ మీరు గ్యాదర్ చేయండి. అన్నీ చేసి కూలి పని చేసినా సరే ఆ బిడ్డ చాలా బాగా చూసుకుంటాడు అనేది మీకు వస్తే మీరు ఇవ్వండి. అద్దిల్లైనా పర్వాలేదమ్మా. ఎందుకో చెప్పనమ్మా, అద్దిల్లైనా నీ బిడ్డని మనశ్శాంతిగా ఉంచుతాడు. మనశ్శాంతిగా ఒక్క ముద్ద తిన్నా తనకు తృప్తిగా జీవితాన్ని ఉంటుంది. అప్పులలో ఆ బిడ్డలే ఎంత బాధపడతారో మీకు తెలియట్లేదమ్మా, మీకు తెలియట్లా. నేను చూసిన విధానాన్ని బట్టి నేను మీతో ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఉద్యోగాలకి వీటికి తేడా ఇదేనమ్మా. ఉద్యోగస్తుడు గబుక్కుని బయటికి వెళ్ళి పని చేయలేడు. ఎందుకంటే తను చదువుకున్నాడు, తను సంపాదించే సంపాదన ఈ చిన్న జీతాలకి వెళ్ళలేడు. ఎందుకనంటే 50,000 60,000 1,00,000 రూపాయలు సంపాదించేవాళ్ళు 10,000 15,000కి ఎలా చేయగలుగుతారు? వాళ్ళకి అవమానం, షేమ్, అలా ఫీల్ అవుతారు. అదే కూలి పని అతను ఫీల్ అవ్వడు. రెక్కల కష్టం చేస్తే నా కష్టాన్ని తగ్గ డబ్బులు నాకు వస్తాయి అనే భావంలో ఉంటాడు. తనకు కావాల్సింది ఏంటి? రెక్కల కష్టం, దానికి తగ్గ డబ్బు. అంతేగాని మనిషికి విలువిస్తారమ్మా. కూలికి వెళ్ళే వాళ్ళందరూ కూడా మనిషికి విలువిస్తారు, డబ్బుకు విలువిస్తారు, అవతల పెద్దరికానికి విలువిస్తారు. అందరూ ఇస్తారని అనను, కానీ ఇస్తారు. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కూలి వాళ్ళు కరెంటు పని చేసేవాడికి ఏమవుందమ్మా? ఏమైంది? కరెంటు పని చేసేవాడికి ఇవ్వరా? ఏమైంది? పోన్లే, మీ ఆలోచనలు వేరే ఉండొచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ నడవడిక అన్నీ గమనించండి. గమనించి వాళ్ళు కూలి పని చేసుకున్నా, కరెంటు పని చేసినా, టాపీ పని అయినా, టైల్స్ పని అయినా, ఫోటోగ్రఫీ అయినా, ఏదైనా పనేనండి. వాళ్ళ అద్దీంట్లో ఉన్నా మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీ బిడ్డని సక్రమంగా చూస్తారా లేదా అనేది చూడండి. కళ్ళు మూసుకుని ఇచ్చేద్దామా, ఎవరి బిడ్డైనా బిడ్డే, నాకు ఉన్నారు. కానీ మీరు పెళ్లి సంబంధాల విషయాల్లో ఇవన్నీ కూడా మీరు దగ్గరగా ఆలోచించి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది మీకు మీరుగా ఎంక్వైరీ చేసుకుని పాపనిచ్చి పెళ్ళిళ్ళు చేయడానికి అవకాశం ఇవ్వండి. ఎంతమంది మగవాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎక్కువగా ఎందుకు ఉంటున్నారంటే ప్రపంచంలో జరిగే చాలా విషయాలు చూస్తున్నారు. కొంతమంది పెళ్ళే వద్దని నమస్కారం పెట్టేస్తున్నారు. పోలేండి, వాళ్ళ ఉద్దేశం వాళ్ళకే ఉన్నాయండి. కానీ మన బిడ్డల్ని, ఆడపిల్ల తల్లిదండ్రుల్ని నేను కోరుకునేది ఒక్కటే, మీకు తగ్గ సంబంధాలు వస్తే మీరు ఇచ్చుకోండి అమ్మా, కాదని అన్నం. కూలి పనులు, అద్దిల్లు అనే పదాలు అవతల వాళ్ళకి చెప్పకండి అమ్మ. వేరే ఏ మాట అన్న చెప్పి తర్వాత చెప్తామండి, ఆలోచించుకుంటామండి అనే పదాలు వాడండి. వాళ్ళకి ఇల్లు లేదు కదా అనే పదం వాడకండి. కూలి పని కదా వాడకండి. అతను 4 లక్షలు నెలకి తెచ్చినా, ఇతను రోజుకి 1000 రూపాయలు తెచ్చినా 4 లక్షల కంటే 1000 రూపాయలే గొప్పది తల్లి, గొప్పది. మనశ్శాంతి గల జీవితం, రోగాలు లేని జీవితం, తృప్తిగా తినే జీవితం, ఎవ్వరు వచ్చి ఏలెత్తి చూపించే అటువంటి జీవితం కాదు. ఇతనే ఒకళ్ళని ప్రశ్నించగల జీవితం. మీరు ఆలోచించండి. మీరు ఆలోచించి ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఆడపిల్లల గల తండ్రులు ఉన్నారో లేదో నాకు తెలియదు, తల్లుల విషయం చెప్తున్నానండి. ఇలాగే మాట్లాడుతున్నారు. తండ్రి దాకా వెళుతుందో లేదో నాకు తెలియదు, తల్లులు ఇలాగే మాట్లాడుతున్నారు.
ఇల్లు లేదు మేము ఇవ్వం, ఉద్యోగం లేదు ఇవ్వం, కూలి పని ఇవ్వం. ఇదమ్మా నేను చాలా చూశాను. ఈ 1, 2 చూసి మీతో నేను చెప్పట్లా, చాలా చూశాను. ఇలాంటి విషయాల్లో మీరు గట్టిగా ఆలోచించి మీరు అవతల మనిషిని ఎవరైనా సంబంధం తీసుకొస్తే అవతల మనిషి తీసుకొచ్చినాయని మేము చెప్తామండి అని చెప్పండి. తర్వాత ఎంక్వైరీ చేయండి, మీరు ఇవ్వగలిగితే ఇచ్చుకోండి. అంతేగాని ఎదుటి వారిని తక్కువ చేసి మాత్రం ఎప్పుడూ మాట్లాడద్దండి. మగబిడ్డ తల్లిదండ్రులు కూడా క్షీణించిపోతున్నారమ్మా, మనసు పగిలిపోయి చచ్చిపోయే స్థానాల్లోకి వెళ్ళిపోతున్నారు. మా ఏరియాలో కొంత అంటే మా ఏరియా అంటే ఈ ఊరు కాదు, వేరే ఊరు. ఒక ఆడపిల్లని బాగా ఆస్తుపాస్తులు ఉన్నాయని ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఆఖరికి ఏమైందో తెలుసా అండి, ఆ ఆస్తిపాస్తులు 2.5 సంవత్సరాలు అవ్వగానే వాళ్ళకి అప్పులు ఉన్నాయంట. అప్పులు ఉండడం వల్ల ఆ ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది. అన్నీ అమ్మగా పైగా 3 కొడుకులకి ఒక్కొక్క మనిషికి వచ్చి 1,00,000 అప్పు మిగిలిపోయి వాళ్ళు కష్టపడి ఇల్లే పోషించుకుంటారా, అద్దెలే కట్టుకుంటారా, ఇంట్లోకే చూసుకుంటారా, పెళ్ళం బిడ్డలనే చూసుకుంటారా, ఎన్ని ఉంటాయండి, మనిషి అన్నకు బోల్డ్ ఉంటాయి. ఇవన్నీ వదులుకుని ఈ అప్పు తీర్చాలా? ఎంత ఆలోచన అండి. పాపం వాళ్ళు ఎంత దీనస్థితికి వచ్చేసి రెక్కల మీద బతుకుతున్నారండి. ఆడపిల్ల తల్లి తండ్రి ఎంతో బాధపడ్డారు. మేము ఆస్తుపాస్తులు ఇచ్చి చేసాము, ఇప్పుడు పాప పరిస్థితి ఇట్లా అయిపోయింది అని. ఏం చేస్తామండి, పెళ్ళి కాకముందు మంచిగా ఉంటారు, పెళ్ళి అయ్యాక అతనికి ఏమన్నా అలవాట్లుండి అతను ఏదో వ్యాధి వచ్చి చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీదకి వచ్చేస్తుంది కదమ్మా. అందుకని మీరన్నీ ఎంక్వైరీ చేసుకోండి, చేసుకుని మీరు ఇవ్వగలిగితే మీకు ఇష్టమైతే ఇవ్వండి. ఇష్టం లేదా నొప్పించే మాట్లాడకుండా ఏమండి మేము తర్వాత చెప్తామండి, లేదా మాకు దగ్గర సంబంధాలు ఉన్నాయండి అని చెప్పేయండి. ఇల్లు లేదు కూలి పని అనే పదాలు వాడొద్దండి. ఇంతసేపు నా యొక్క విన్నపాలు విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ వీడియో చేస్తున్నందుకు, ఈ వీడియోలో ఏదైనా తప్పులుంటే మన్నించమని అందరి ఆడపిల్లల తల్లిదండ్రులందరికీ మరొక్కసారి క్షమించమని కోరుకుంటున్నాను.